చల్లటి వాతావరణం ఆస్తమా పేషెంట్లకే కాదు హృద్రోగులకు కష్టంగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవటం, శీతల వాతావరణం మూలంగా ఒంట్లోని రక్తనాళాలు అన్నీ కుచించుకుపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకొచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో హృద్రోగుల జీవన సరళి ఎలా ఉండాలో, గుండెను భద్రంగా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల హృద్రోగులకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తీవ్రమైన చలిబారి నుంచి శరీరాన్ని కాపాడేందుకు, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు రక్తనాళాలు సన్నగా కుచించుకుపోతూ ఉంటాయి. దీంతో గుండె నుంచి రక్తనాళాల్లోకి అధిక రక్తం ప్రవహిస్తుంది. ఇలాంటప్పుడు రక్తపోటు బాగా పెరుగుతుంది. అంతేకాదు, చలికాలంలో తగినంత సూర్యరశ్మి లభించకపోవడంతో శరీరానికి విటమిన్ డి కొరత పెరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్ శాతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు రకాల పరిస్థితుల మూలంగా చలికాలంలో హృద్రోగులకు గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ముప్పును తప్పించుకునేందుకు, గుండెను భద్రంగా ఉంచుకునేందుకు చలికాలంలో హృద్రోగులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చలిలో బయట తిరగటాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచేలా ఉన్ని దుస్తుల్ని ధరించాలి. రక్తపోటు మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు, తప్పనిసరిగా వేసుకోవాలి. ఆస్పిరిన్, సార్బిట్రేట్ మందుల్ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపైనా నీరెండకు కూర్చోవాలి. ఉదయపు నడకకు వెళ్లేవారు సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్లటం మంచిది. ఇక ఛాతీలో నొప్పిగా అనిపించినా, ఆయాసం వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించటం అన్ని విధాలా మేలు.